ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసింది. ఈమెని ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా ఈమెను పెట్టింది. ఈమె మెంటల్ హెల్త్గా అంటే ఈమె కంటే మంచి సైకియాట్రిస్టులు లేరా? కేవలం ఈమెకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు ఉండి బలం పిచ్కారి డ్యాన్స్లు ఆడంగానే ఇది ఇది డబుల్ రోల్ కదా ఫ్రెండ్స్. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలివి ఉండాలి కదా. హిజబ్ ఇన్ అబుదాబి ఇన్స్టాగ్రామ్ డిప్రెషన్ పోస్ట్ పెట్టంగానే ఎక్స్పర్ట్ ఇన్ మెంటల్ హెల్త్ ఏంటి కల్చరల్ రిప్రజెంటేషన్ అయిపోతుందా దీపిక? ఓ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టంగానే ఈ సెలక్షన్ క్రైటీరియా ఏందంటున్నా, రియల్ చెక్ లిస్ట్ ఏందని అంటున్నా. పెద్ద పెద్ద దురంధరులు ఉన్నారు. యూత్కి ఈమె ఏం ఇన్స్పిరేషన్? నాకు ఒక మాట చెప్పు. ఓ స్కిన్ షో తప్ప ఈమె వల్ల యూత్కి ఏం ఇన్స్పిరేషన్ అని నేను అడుగుతున్నా. ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు తప్ప ఈమె మెంటల్ హెల్త్ స్ట్రాటజీ ఏముంటుంది చెప్పును? ఈమె సోషల్ మీడియా స్టార్ తప్ప రియల్ స్టార్ ఎప్పుడైంది చెప్పును? ఈమెని మీరు బ్రాండ్ అంబాసిడర్ చేశారు అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మీరు బీజేపీలు కూడా, సెంట్రల్ బీజేపీలు కూడా గిల్లనా పెట్టేది? అడ్డమైన వాళ్ళతో స్లోగన్ ఆజాదీ స్లోగన్లలో పాల్గొన్నామే. బ్రేకప్ తర్వాత హార్ట్ బ్రేక్ అయిందని చెప్పి అంటే నాకు ఒక మాట చెప్పుర్రా భయ్. 15 సంవత్సరాలు సైకియాట్రిస్ట్ అదే చదివి వాళ్ళని పక్కకు పెట్టి 15 మినిట్లల్లో దీపిక చదివేసింది అనమాట. అంటే ఆ సైకియాట్రిస్టులకు ఈ దీపికకు ఫరక్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఆ సైకియాట్రిస్టులు రీసెర్చ్ చేసి రాసిన వాళ్ళ ట్వీట్లు రీట్వీట్లు పోవు. ఎందుకంటే సెన్సబుల్ కంటెంట్కి వాల్యూ లేదు దేశంలో.